పోస్టర్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మన విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అలాగే అనిల్ రావుపూడి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం అయితే ఒకటి నిన్న సోషల్ మీడియా వేదికగా అయితే ప్రచారం జరిగింది. దీనికి గల రీజన్ ఏంటనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకండి. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు నిన్న తన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ అయితే పెట్టాడండి. ఈ ట్వీట్ లో భారీ మల్టీ స్టారర్ మూవీ అయితే అనౌన్స్మెంట్ అయితే ఆయన చేశారండి. విక్టరీ వెంకటేష్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ గురించి తన ట్విట్టర్ వేదికగా అనిల్ రావుపూడి గారు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఈ మూవీ 2027 సంక్రాంతికి అయితే వస్తుందని అయితే ఆయన తన ట్విట్టర్లో అయితే ప్రకటించాడండి. ఇంకా అనిల్ రావుపూడి గురించి తెలుసు కదండి. ఆయన తీసిన ఇప్పటికి ప్రతి చిత్రం కూడా బ్లాక్ బస్టరే అయ్యింది. ఏ చిత్రం కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఆయన రీసెంట్ గా తీసిన చిత్రం మనశంకర్ వరప్రసాద్ తెలుసు కదా, మన చిరంజీవి గారు నటించారు ఇందులోను. ఈ చిత్రం ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని సుమారుగా 370 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అంతటి డైరెక్టర్ మళ్ళా మన విక్టరీ వెంకటేష్ తో తీస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ మన అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో ఇది 5th ఫిల్మ్ అండి. ఫస్ట్ ఫిల్ము F2, తర్వాత F3, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత మనశంకర్ వరప్రసాద్. ఇవన్నీ మూవీస్ కూడా వెంకటేష్ తర్వాత అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ సక్సెస్ అయ్యాయండి. ఇంకా అనిల్ రావుపూడి గురించి చెప్పాలంటే ఆయన సినిమాలో పెద్దగా స్టోరీ లైన్ అనేది అయితే ఏమీ ఉండదండి. కాకపోతే ఈ క్యారెక్టర్లని చుట్టూ కామెడీ అయితే సూపర్ గా సీన్స్ అయితే రాస్తాడండి. అలాగే చిన్న సెంటిమెంట్ ఒకటి పెడతాడు. ఆ సినిమాతో సక్సెస్ అయిపోద్ది అంతే. ఇంకా మన స్టోరీ పరంగా డిఫరెంట్ స్టోరీలు అయితే ఆయన తీడు, రొటీన్ గా తీస్తాడు. కానీ సినిమా అయితే ఉన్నంతసేపు అయితే స్క్రీన్ పే అది బాగుంటది. ఫ్యామిలీతో అయితే చూడడానికి కలర్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే సంక్రాంతి టైంలోనే ఆయన రీసెంట్ గా ఒక 5 years నుంచి అయితే ప్రతి సంక్రాంతికి ఆయన తీస్తున్న మూవీ. ప్రతి సంక్రాంతి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాకి అయితే బాగా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుంది. అయితే ఇంకా విక్టరీ వెంకటేష్ గురించి చెప్పాలంటే ప్రజెంట్ వెంకటేష్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కలయికలో ఆదర్శ కుటుంబం మూవీ అయితే షూటింగ్ అవుతుందండి. తెలుసు కదా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి. త్రివిక్రమ్ శ్రీనివాసు ఫ్యామిలీ ఆడియన్స్ కి మాటలో చాలా నీట్ గా రాస్తాడండి. ఇంకా మన వెంకటేష్ గురించి కూడా తెలుసు కదా, ఈ చిన్న సెంటిమెంట్ డైలాగులు అవి అయితే వెంకటేష్ గారు సూపర్ గా నటిస్తారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే వీళ్ళిద్దరికి లేడీస్ కి ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే ఈ సినిమా అయితే సూటబుల్ గా ఉంటదండి. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, వెంకటేష్ కామెడీ వీళ్ళిద్దరు కూడా ఎక్కువ లేడీస్ ఫ్యాన్స్ అయితే ఉంటారండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆదర్శ కుటుంబం మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే అనిల్ రావుపూడి గారి సినిమాలోకి అయితే విక్టరీ వెంకటేష్ గారు ఎంటర్ అవుతారండి. అలాగే ఇంకా మనకి నందమూరి కళ్యాణ్ రాము రీసెంట్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ వచ్చిందండి 2025లో. ఈ మూవీ ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు, యావరేజ్ గా అయితే ఉంది. ఈ మూవీ తర్వాత బింబిసార 2 అయితే షూటింగ్ కి వెళ్ళే అవకాశం కూడా ఉందండి. ప్రజెంట్ నందమూరి కళ్యాణ్ రామ్కి బింబిసార 2 అలాగే ఈ అనిల్ రావుపూడి గారి మూవీ, ఈ 2 ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. చూద్దామండి అనిల్ రావుపూడి, విక్టరీ వెంకటేష్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఏ విధంగా ఉంటుందని మనం 2027 సంక్రాంతికి అయితే చూద్దాం. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు ప్రతి సంక్రాంతికి వస్తారు. ఆయన తీసిన ప్రతి చిత్రం కూడా సూపర్ హిట్ టాక్ అయితే వస్తుంది. సంక్రాంతి మూవీస్ లో బెస్ట్ వస్తుంది. ఆయన తీసిన ప్రతి సినిమా గత 5 సంవత్సరాల నుంచి సంక్రాంతి టైంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ సినిమా అయితే అవుతుందండి. అది మరి అనిల్ రావుపూడి గురించి. ఆయన సినిమా ఎలా తీస్తారో, స్టోరీ ఉంటుందా లేదనేది కాదు, మనకి సినిమా ఆడిందా లేదనేదే పాయింట్, కలెక్షన్స్ వస్తున్నాయా లేదనేదే పాయింట్. కాబట్టి ఆయన స్టోరీ లైట్ గా ఉన్న ఆయన క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకుంటాడు. దానితోటే ఆయన సినిమాల్లో అయితే మంచిగా రాణిస్తున్నాడు. ప్రజెంట్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.